హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సృజన శ్రీనివాస్ వ్లాగ్స్. మేము బాగున్నాం, మీరు బాగుండాలని కోరుకుంటున్నాం. టుడే స్పెషల్ మష్రూమ్ గ్రేవీ కర్రీ. 200 గ్రామ్స్ మష్రూమ్ని తీసుకొని మంచిగా నీట్గా కడిగి పెట్టుకోవాలి. ఒక కడాయిలో ఆయిల్ వేసి అందులో ఒక 10-15 కాజు వేసుకోవాలి. కాజు వేసిన తర్వాత నీట్గా కడిగి పెట్టుకున్న మష్రూమ్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి కొద్దిసేపు. కొంచెం పచ్చివాసన పోయేదాకా వీటిని వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. మష్రూమ్స్ని వీక్లీ వన్స్ తినడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి. ఇది లో క్యాలరీ డైట్ కూడా. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు రెగ్యులర్గా తినొచ్చు. కార్బోహైడ్రేట్స్ కూడా చాలా తక్కువగా ఉంటాయి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో కట్ చేసి పెట్టుకున్న 2 టమాటా, ఒక ఆనియన్ వేసి అందులో ఒక 2-3 ఇలాచీలు, 2-3 లవంగాలు, కొంచెం సాయిజీరా, కొంచెం దాల్చిన చెక్క వేసుకోవాలి. దాంతోపాటు ఒక చిన్న అల్లం ముక్క, 4-5 వెల్లుల్లి, 2 ఎండుమిర్చి, ఒక 3-4 పచ్చిమిర్చి వేసుకొని ఫైన్ పేస్ట్లా చేసుకోవాలి. మళ్ళీ కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత పసుపు, కారం, ధనియాల పొడి వేసుకోవాలి. ఇప్పుడు ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని వేసి బాగా కలిపి ఉడికించుకోవాలి. ఈ పేస్ట్ అంతా కొంచెం కుక్ అయిన తర్వాత ఇందులో తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి. ఈ మష్రూమ్స్లో విటమిన్ డి, విటమిన్ B12 ఉంటుంది. విటమిన్ డి ఫుడ్ ఐటమ్స్లో చాలా తక్కువ వాటిలో ఉంటుంది. అది ఎండ నుంచే వస్తుంది కాబట్టి ఇప్పుడు ఇందులో ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న మష్రూమ్స్ని వేసి బాగా కలిపి ఉడికించుకోవాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎండకు తిరిగి విటమిన్ డి అందేలా లేదు. అపార్ట్మెంట్స్ లైఫ్ స్టైల్కి బాగా అలవాటు పడి అసలు ఎండ తగలట్లేదు. వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ మష్రూమ్స్ తినడం వల్ల విటమిన్ డి బాగా అందుతుంది. ఇప్పుడు బాగా ఉడికిపోయింది. కొంచెం కసూరి మేతి, 1 టీ స్పూన్ నెయ్యి వేసుకుంటే కమ్మగా ఉంటుంది కర్రీ అనేది. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.